నీకు ఒక మంచి మాట చెప్తా అని అన్నాడు. ఇప్పుడు నీకు ఒక మంచి మాట, ఈ ఎర్రగడ్డలన్నీ కూడా బతికిన ఎర్రగడ్డలు కాదు, చచ్చిపోయిన ఎర్రగడ్డలు. భూమిలో ఉన్నప్పుడు చెట్టుకున్నప్పుడు ప్రాణం ఉంటుంది, నువ్వు కోసేగానే ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయిన గడ్డలను ఇట్లా తీసుకొచ్చి అమ్ముకుంటున్నావు. ఓకే, ఈ చనిపోయిన గడ్డను మళ్ళీ భూమిలో పోయి మళ్ళీ మొలుస్తుంది కదా, అంటే చనిపోయిన దానికి బతుకుంది కదా. అలాగే మనకు గడ బ్రతుకుంది. దేవుడు ప్రకృతిలో పాఠాలు పెట్టినాడు చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని చెప్పడానికి. అంటే మనం కూడా చనిపోతే బతుకుతాం. ఎప్పుడు బతుకుతాం? ఈ ఈ ఎర్రగడ్డ 10 మందికి ఉపయోగపడేది అది. మనం కూడా 10 మందికి ఉపయోగపడితే బతుకుతాం. యేసుప్రభు ఉన్నాడు కదా, ఆయన మనందరికి ఉపయోగపడినాడు. మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. మనం మంచిగా బ్రతకడం కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. మనం మంచిగా జీవించడం కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. ఈ లోకానికి మంచి మార్గం చూపించినాడు. అందుకే దేవుడు ఆయన్ని బతికించినాడు. చనిపోయిన తర్వాత యేసుప్రభుని బతికించినాడు. మరి మనం కూడా యేసుప్రభులా బ్రతకాలంటే మనం కూడా యేసుప్రభులా జీవించాల. ఆయన్ని బ్రతికించినాడు కదా, ఆయన తిరిగి బ్రతికినాడు కదా దేవుని దేవల్ల. మనం కూడా ప్రభులా బ్రతికితే మన వల్ల కూడా బతికిస్తాడు.